హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా నేను 1 కేజీ నాటుకోడి తీసుకున్నానండి. ఇందులో వాటర్ వేసుకొని చక్కగా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ముందుగా 1 స్పూన్ పసుపు, కల్లుప్పు 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి. దీన్ని మొత్తం చక్కగా ముక్కలకు పట్టే విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. నాటుకోడి గట్టిగా ఉంటుంది కదండి, దీన్ని స్మూత్గా చక్కగా సాఫ్ట్గా ఉడికించుకోవాలంటే ముందుగా ఈ చికెన్ మొత్తాన్ని కుక్కర్లో ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. టమోటా ఒక పెద్దది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. తర్వాత చెక్క, లవంగాలు, ఇలాచి యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే 2 ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 ఈ విధంగా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అంతా చక్కగా ఫ్రై అవనివ్వండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చికెన్లో యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాక తర్వాత చికెన్ ముక్కలు కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకొని ఈ వాటర్ ఎగిరిపోవాలండి. చక్కగా ఉడికించుకోవాలి. అప్పటి వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. చూడండి, వాటర్ ఇంకిపోయినవి. ఇప్పుడు కారం యాడ్ చేసేసుకోండి. ఒక 5 స్పూన్లు నేను యాడ్ చేశానండి. మీ రుచికి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే నాటుకోడి పులుసులో కారం ఎక్కువగానే పడుతుందండి. ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రై అవనివ్వండి. తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కూరలో యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, మసాలా అంతా ముక్కలకు పట్టింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ముందుగా ముక్కల్లో యాడ్ చేసాం కదా, ఉడికించేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోవాలండి ఉప్పు. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి.
ఈ 1 మినిట్ ఫ్రై అవనివ్వండి. తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి, 2 గ్లాసెస్. మనకి పులుసు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉడకనియండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదండి చికెన్, అందుకే త్వరగా ఉడికిపోయిందండి. ఇప్పుడు పులుసు ఇలాగే ఉండాలంటే ఈ టైంలో ఆఫ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎగర పెడుతున్నానండి. కొంచెం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉడకనియండి. మనం కుక్కర్లో చేయకపోతే ఒక 30 మినిట్స్ ఉడకనివ్వాలండి బాగా. కుక్కర్లో పెట్టాను కాబట్టి ఒక 15 మినిట్స్ సరిపోతుంది. సాఫ్ట్గా ఉడికిపోయిందండి. వేడి వేడి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి. ఇది గారెల్లో అయితే సూపర్ ఉంటుందండి. రాగి సంగట్లో కానీ, వైట్ రైస్లో కానీ, బిర్యానీలో కానీ, చపాతీలోనైనా సరే సూపర్గా ఉంటుంది. చాలా స్పైసీగా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.